శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో వ్యవసాయ పరిశోధనా కేంద్రం మెట్ట ప్రాంత రైతులకు ఆశాకిరణంలా మారింది. 1965లో ఏర్పాటు చేసిన ఈ పరిశోధనా కేంద్రంలో చేసే వివిధ పరిశోధనలు రైతాంగానికి మేలు చేకూరుస్తున్నాయి. రైతుల అభివృద్ధితో తోడ్పాటు అందిస్తున్న పరిశోధనా కేంద్రంపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. పొదలకూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం గత 57 సంవత్సరాలుగా రైతులకు వివిధ సేవలు అందిస్తోంది. మొదటగా 1964లో ఈ కేంద్రాన్ని చేజర్లలో ఏర్పాటు చేశారు. అనంతరం అక్కడి నుంచి వివిధ కారణాలతో పొదలకూరుకు మార్చి 30 ఎకరాల స్థలంలో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొదట్లో చిరుధాన్యాలైన జొన్న, పెసర, కంది, సజ్జ, వేరుశెనగ వంటి మెట్ట పైర్లకు పరిశోధనలు జరిపి రైతులకు మేలైన విత్తనాలను అందించేవారు. మధ్యలో ఈ సాగు విధానం కొంతమేర తగ్గింది. ఇటీవల వచ్చిన ఆహారపు అలవాట్ల మార్పుతో మళ్లీ ఎక్కువ మంది చిరుధాన్యాల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో పరిశోధన కేంద్రంలో మళ్లీ జొన్న, సజ్జ, పెసర, మినప పంటలపై పరిశోధనలు జరుపుతున్నారు అధికారులు. నేను శాస్త్రవేత్త పరిజ్ఞాన శాస్త్రంలో ఈ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్ పొదలకూరులో పనిచేస్తున్నానండి. మన పరిశోధన స్థానము 1965లో చేజర్లలో లీజు ల్యాండ్స్లో మొదలుపెట్టారు. ఆ తర్వాత 1965లో మన ఈ పొదలకూరుకి షిఫ్ట్లన్నీ ఆరోగ్యానికి చాలా మంచి న్యూట్రిషన్ని ఇస్తాయండి, ఐరన్, జింక్ లాంటివి. సో అది చిన్నపిల్లలకు చాలా మంచిది. సో మనము 750 కంటే ఎక్కువ పిల్లలు ఉన్న స్కూల్స్ని ఎంచుకొని అందులో ఈ చిరుధాన్యాల పైన మేము అవగాహన కల్పించి ట్రైనింగ్లు డాట్ సెంటర్ ద్వారా కేవీకేల ద్వారా ఇస్తామని మేము అనుకుంటున్నామండి. పరిశోధన కేంద్రం ఏర్పాటైన తర్వాత 1990లో అపరాలపై పరిశోధన మొదలుపెట్టారు. PBG-1, PBG-107 రకాలను 2002లో అప్పటి వ్యవసాయ శాస్త్రవేత్త కోదండ రామిరెడ్డి విడుదల చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం పరిశోధనా కేంద్రంలో PBG-276, 278 రకాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. జిల్లా రైతుల కోసం PBG-104 రకం కూడా అందుబాటులో ఉంది. వీటికి తెగులును తట్టుకునే శక్తి ఉంది. 70 నుంచి 75 రోజులలోపు పంట చేతికొస్తుంది. వీటితో పాటు U31 సాధారణ రకం విత్తనాలున్నాయి. ఇవి కూడా 75 రోజుల్లో కాపుకొచ్చి తెగులును తట్టుకొని మంచి దిగుబడి ఇస్తుంది. ఇక పెసర విషయానికొస్తే WG42 అనే రకాన్ని తెలంగాణ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ విత్తనాలను గత 2 ఏళ్ల నుంచి రైతులకు అందిస్తున్నారు పరిశోధన అధికారులు. మారుతున్న కాలానుగుణంగా మనిషి ఆహారపు అలవాట్లలో విపరీతమైన మార్పులొచ్చాయి. ఆరోగ్యవంతంగా ఉండేందుకు వెనకటి ఆహారపు అలవాట్లను క్రమంగా అలవాటు చేసుకుంటున్నారు. దీంతో అపరాలకు, చిరుధాన్యాలకు మెల్లమెల్లగా డిమాండ్ పెరుగుతోంది. డిమాండ్కు అనుగుణంగా పొదలకూరు వ్యవసాయ పరిశోధన అధికారులు కృషి చేస్తున్నారు. చిరుధాన్యాలను సాగు చేస్తూ రైతులకు గ్రూప్ డిస్కషన్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. చిరుధాన్యాల వినియోగంపై విద్యార్థులకు సైతం అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తున్నారు.